అందరికీ నమస్కారం అండి. అమ్మ ప్రేమామృతంకి స్వాగతం. చక్కెర పొంగలి అని పేరు చెప్పగానే మన నోట్లో నీళ్లూరుతాయి కదండి. అంత రుచిగా ఉంటుంది. ఇలా నెయ్యి వేసుకొని కొంచెం కొంచెంగా తీసుకుని తింటుంటే ఉంది అమృతం రుచి ఇలానే ఉంటుందేమో అనేలా ఉందండి. ట్రస్ట్ మీ, మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీరు సరైన కొలతలో ఇంగ్రీడియంట్స్ తీసుకుంటే ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుందండి. 1 కప్పు బియ్యానికి అదే కప్పుతో అరకప్పు పెసరపప్పు తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు అదే కప్పుతో కప్పున్నర బెల్లం, అరకప్పు పంచదార తీసుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్తో పాటు పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసి తీసుకోవాలి. ఇదే అసలైన ఇంగ్రీడియంట్ అండి. కొంచెం దంచిన ఇలాచీ పౌడర్తో పాటు చక్కెర పొంగల్లోకి అసలైన అరోమానిచ్చే పచ్చకర్పూరం 1 చిటికెడు తీసుకోవాలి. ఇప్పుడు ఒక దలసరి గిన్నెలో పెసరపప్పు వేసి సన్నని మంట మీద దగ్గరుండి ముదురు రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇలా సన్నని మంట మీద వేయించడం వల్ల పెసరపప్పు లోపలి వరకు వేగి చాలా రుచిగా ఉంటుంది. మరో గిన్నెలో బియ్యం పోసి వేయించిన పెసరపప్పు కూడా వేసి 2 సార్లు శుభ్రంగా కడగాలి. మీరు కుక్కర్లో ఉడికించినట్లయితే బియ్యం కొలత గ్లాసుతో 3 గ్లాసులు వాటర్ పోసి 3 విజిల్స్ వేయించండి. ఈ గిన్నెలో కొలత గిన్నెతో 5 గ్లాసులు వాటర్ పోసుకుని 1 స్పూన్ నెయ్యి వేసుకుని హై ఫ్లేమ్ మీద 90% కుక్ అయ్యేలా ఉడికించాలి. ఇప్పుడు మరొక స్టవ్ మీద బెల్లం, పంచదార, కొద్దిగా వాటర్ పోసి ఇలా తిప్పుతూ తీగపాకం వచ్చే వరకు ఉడికించాలి. ఇలా మనం ఒక గిన్నెలోని వాటర్లో వేసుకుని చూస్తే దగ్గరకు ముద్దలా ఉండాలి. లేదా మనం ఫింగర్తో చూసినప్పుడు ఇలా తీగలా రావాలి. ఇప్పుడు దీనిని 90% కుక్ అయిన అన్నం పెసరపప్పులోకి వడకట్టుకుంటూ పోసుకోవాలి. ఇలా వడపోయడం ద్వారా బెల్లంలో ఏమైనా డస్ట్ ఉంటే వచ్చేస్తుంది. ఇప్పుడు అన్నం పెసరపప్పు పాకాన్ని బాగా అబ్జర్వ్ చేసే వరకు మధ్య మధ్యలో తిప్పుతూ మీడియం మంట మీద ఉడికించాలి. పొంగలి ఇలా ఉడుకుతుండగా ఇప్పుడు మరొక స్టవ్ మీద ఒక గిన్నెలో 4-5 స్పూన్లు నెయ్యి వేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను వేసి 2 నిమిషాల పాటు వేయించాలి. ఇలా వేయించడం వలన కొబ్బరి ముక్కలు బాగా వేగి రుచికి బాగుంటాయి. ఇప్పుడు జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసి వేయించాలి. జీడిపప్పు, కిస్మిస్ త్వరగా వేగిపోతాయి కాబట్టి కొబ్బరి ముక్కల్ని 2 నిమిషాలు ముందుగా వేయించుకోవాలి. పొంగల్ బాగా ఉడికాక మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. పచ్చకర్పూరం తెలియని వాళ్ళకి చూపించడానికి ఇంత తీసుకున్నానండి, కానీ ఇంత వేసుకోకూడదు. చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. ఈ పచ్చకర్పూరం ఎక్కువ వేసుకుంటే మనం చక్కెర పొంగల్ని ఎక్కువ తినలేమండి. ఇప్పుడు వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని 4-5 స్పూన్లు నెయ్యి వేసుకుని బాగా కలుపుకుంటూ 2 నిమిషాలు ఉడికించుకోవాలి. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.